కాకినాడ నగరంలోని నడిబొడ్డున బాలాజీ చెరువు సమీపంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఆధునీకరణకు సంబంధించి డైనింగ్ హాల్ నిర్మాణ పనులు నిధుల కొరత వల్ల నిలిచిపోవడం పట్ల జిల్లా దళిత సంఘ నాయకులు కలెక్టర్ షాన్మోహన్ సగలి దృష్టికి తీసుకుని వచ్చారు. శుక్రవారం జిల్లా దళిత సంఘాల నాయకులు ఐతావతల రామేశ్వరరావు, పిల్లి రామారావు, పెద్దపాటి కామరాజు, శేఖర్, రమేష్, జగనం, రవిలు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఆధునీకరణ పనులను స్వయంగా పరిశీలించి పూర్తి స్థాయిలో హాస్టల్ను అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. స్థాయిలో బాగవుతుందని ఆశతో మేము అందరం మరి కలెక్టర్ గారి కోసం ఎదురు చూస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా తోటి సహకరిస్తున్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఈ యొక్క హాస్టల్ని ఏదో లాగున దానికి పని పూర్తి చేసి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ హాస్టల్లో సరైన ఫ్లోరింగ్ లేదు, కిటికీలు లేవు. తర్వాత చాలా దీన స్థితిలో ఉన్నారు. బాత్రూమ్స్ లేవు, చాలా స్థితిలో ఉన్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్న మాకు త్వరలో మమ్మల్ని ఇక్కడ నుంచి విముక్తి చేయండి అని అడుగుతున్నారు. దాని నిమిత్తం మేము అందరం కూడా చాలా కంకణబద్దులై పని నిమిత్తం చేస్తున్నాము. దానికి అలాగే మీడియా సోదరులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా మేము వచ్చినప్పుడల్లా దాన్ని పేపర్లో వేసి అది న్యూస్ని మరి అందరికి తెలియజేస్తున్నారు. మరి కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి డైనింగ్ హాల్ కూడా కొంతవరకు స్లాబ్ వేయడం జరిగింది. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. నేను వస్తాను, వచ్చిన తర్వాత చూసి తప్పనిసరిగా మీకు కావాల్సిన నేను చేస్తానని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉంది అని చెప్పాము. తప్పనిసరిగా వస్తానన్నారు. వచ్చిన వెంటనే వారిని ఆయన ఇచ్చిన ఏదైతే ఇచ్చారో శాంక్షన్ దానికి అక్కడ ప్రత్యక్షంగా ఆ ప్లేస్లోనే ధన్యవాదాలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఎందుచేతనంటే పాడైపోయిన భవనాన్ని ఒక రూపురేఖలు దిబ్బిన మా పక్కన ఇంజనీర్ గారు కూడా రామారావు కూడా చాలా దాని గురించి కృషి చేస్తున్నారు. అంచేత మేమందరం కూడా దాని గురించే మా పిల్లలు బయట ఉంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు సరిగా లేదు, ఆ పై కప్పు ఎగిరిపోయిన ఆ బిల్డింగ్లో ఉన్నారు. అంచేత దాని గురించి వేగంగా పనిచేయాలని మేమందరం కంకణం కొట్టుకున్నాం. రోజు అక్కడికి వెళ్ళడం, చూడడం, ఆ పని చేయించడం కూడా చేస్తున్నాం. అంచేత ఇది మాకు ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్లో అలా తయారైపోయింది.